నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్. మరోసారి వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో ధర్మారెడ్డి. నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా. క్రిమినల్ కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు. ఏపీలో అధికారంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. తన ఎక్స్ వేదికగా మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా నేటితో 5 ఏళ్లు అని గత అనుభవాలను గుర్తు చేశారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఫారిన్ వెకేషన్లో ఉన్న సీఎం జగన్ జూన్ 1న ఇండియాకు తిరిగి రానున్నారు. అయితే గతంలో తన ఫారిన్ టూర్కు వెళ్లే ఒకరోజు ముందు ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపాక్ టీంకు అభినందనలు తెలిపేందుకు వెళ్లిన సీఎం జగన్ తాము ఈసారి 23 పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నామన్నారు. ఈసారి ఏపీ ఫలితాలు చూసి దేశం నివ్వెరపోతుంది అని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాటలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో ఎన్నెనలేని జోష్ కనిపించింది. ఇక పార్టీ శ్రేణులు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు. జూన్ 4న ఫలితాలు విడుదలైతే జూన్ 9న విశాఖ వేదికగా ఉదయం 9:38 ప్రమాణ స్వీకార మహోత్సవం అంటూ వైఎస్ఆర్సీపీ అధికారిక వెబ్సైట్లో సందేశాన్ని పోస్ట్ చేశారు. దీంతో పార్టీ నాయకుల్లో సైతం గెలుపుపై ధీమా కనిపిస్తోంది. మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన ట్విట్టర్ వేదికగా స్పందించిన సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేవుడి దయ ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోజున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికి మంచి చేసిందని తెలియజేశారు. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న ఈ ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకు వేస్తోందని స్పష్టం చేశారు. దీంతో వైఎస్ జగన్ రెండోసారి అధికారంలోకి వస్తారన్న ధీమా చాలా మందిలో కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు అమిత్ షాకు వేదాశీర్వచనం పలికారు. గురువారం సాయంత్రమే అమిత్ షా రేణిగుంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి సమయంలో తిరుమలలోని వకులమాత అతిథి గృహంలో బస చేశారు. శుక్రవారం ఉదయం బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని అమిత్ షా దర్శించుకున్నారు. మధ్యాహ్నం సమయానికి తిరుమల నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లిలో కేసు నమోదైంది. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే ఏజెంట్లు తమకు అవసరం లేదని, కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలకు సిద్ధంగా ఉండాలంటూ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు, న్యాయవాది గూడపాటి లక్ష్మణరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తాడేపల్లి కేసులు సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉత్తర భారతదేశం వేడిగాలులతో అల్లాడిపోతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కపోతలకు గురవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు ఎక్కువగా వాడుతుండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అర్బన్ మండల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మండలంలో నేడు వడగాలులతో పాటు 45.1 డిగ్రీ ఉష్ణోగ్రత వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. మండల వాసులంతా అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిన్న విజయవాడ అర్బన్లో 43.5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని 145 మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిన్న ప్రకాశం జిల్లా పామూరులో 44.8, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రాహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిరుమలలోని స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లో కూర్చొని ఎదురు చూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూలైన్లు ఏకంగా క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రింగు రోడ్డులో శిలాతోరణం వరకు భక్తులు బారులు తీరారు. క్యూలైన్లలో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పర్యాటక ప్రాంతాల్లో, ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో కూర్చుని ఎదురు చూస్తున్నారు. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులతో నిండిపోవడంతో క్యూ లైన్లు ఏకంగా క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రింగ్ రోడ్లో శిలాతోరణం వరకు భక్తులు బార్లు తీరారు. క్యూలైన్లో ఉన్న భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆహారం, తాగునీరు, పాలను అందిస్తున్నారు. మరోవైపు తిరుమలలో వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల టికెట్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. గురువారం సర్వదర్శనం క్యూ లైన్లోకి భక్తులను టీటీడీ అనుమతించలేదు. ఈరోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనం చేసుకునే భక్తులకు క్యూ లైన్లోకి అనుమతిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతతో పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోతరాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షలకు కొని కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోతరాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలని సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించాలని తెలియజేశారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం 5 లక్షల రూపాయలకు కొని కోట్ల రూపాయలు దోపిడీ చేశారని చెప్పారు. దళితుల భూములు దోచుకుని ఫిల్మ్ సిటీని నిర్మించింది వాస్తవం కాదా అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చిరాతలు రాసే ఈ విషయాలను ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా అని నిలదీశారు. మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరితెగించి దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది, ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినేయాలా, పార్టీని గాని నాయకులు గాని ఏదో ఒక రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి గాని, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు గాని ఎక్కడా వెనకాటల్లా. ఇదిగో లక్షల ఎకరాల అసైన్మెంట్ భూములు కొట్టేసేందుకు కుట్ర అంట. నేను అడుగుతా ఉన్నా, సిగ్గట్టా లేదు ఈ పత్రిక యజమానికి అడుగుతా ఉన్నా. దేశంలో పర్టికులర్ గా కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించి నీ ఫిల్మ్ సిటీలో దళితుల భూములున్నాయి, నువ్వు అప్పళంగా కొట్టేశావు. ఏ రోజన్నా నువ్వు ఈ పత్రికలో ఎందుకు రాయలేకపోయావని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అసైన్మెంట్ చట్టాన్ని తీసుకుంది ఆషామాషిగా తీసుకోలా.
2003కి ముందు 20 సంవత్సరాలకు ముందు ఏ దళితుడైతే భూమిని పండించుకుంటా ఉన్నాడో, వారి పేరు మీద ఉందో, దానికి ఒక ప్రత్యేకమైన చట్టం తెచ్చి ఒకవేళ ఎవరైనా మధ్యలో దానిని రాయించుకున్నా 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే దళితుడకు దానిని అసైన్ చేసి వాళ్ళకు హక్కు కల్పించాడు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 30 రోజుల పాటు అనుదిన జపమాల నిర్వహించి నిన్న పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా చర్చ్ను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చ్ ఎదురుగా కూరగాయలతో తయారు చేసిన వివిధ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సాయంత్రం తేరు ఊరేగింపు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన తేరుపై మేరీమాత స్వరూపాన్ని ఉంచి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా విశ్వాసులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సంఘ పెద్దలు చలమల సుధాకర్, దొడ్డ రమేష్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మేరీమాత వరాలు ఇచ్చే వరప్రసాదమాత ఈ గ్రామంలో వర్ధిల్లుతోందని పేర్కొన్నారు. పోరంకి మేరీమాత పుణ్యక్షేత్రానికి కులమతాలకు అతీతంగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని వెల్లడించారు. పెళ్లి కానివారు, సంతానం లేనివారు, వీసా కావాల్సిన వారు ఇలా అన్ని కోర్కెలతో వచ్చే భక్తులకు వరప్రదాయినిగా వెలుగొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులు, మరియదళ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ పోరంకి మేరీమాత స్వరూపము గత 30 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిష్ఠించబడింది. అప్పుడు ఫాదర్ చిన్నప్ప గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్ఠించబడింది. ఆ ప్రతిష్ఠించిన కాడి నుంచి మా గ్రామం దినదిన అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు పోరంకిలోనే ఒక ఉన్నత గ్రామంగా మా గ్రామం తయారైంది. ఇక్కడికి వచ్చి ప్రార్థించే మరియ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించే వారి కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. ఇక్కడ కేసరి కానీ, ఇటు హనుమాన్ జంక్షన్ కానీ, ఇటు బందర్ నుంచి కానీ చాలామంది ఇక్కడికి వచ్చి తల్లి ద్వారా మేలులు పొందామనేసి ఎంతోమంది వారి వారి పద్ధతుల ప్రకారము చీరలు అవి ఇచ్చి తల్లికి ఇచ్చి మాకు చాలా మేలులు తల్లి ద్వారా మేలులు పొందాము. మా పిల్లల చదువుల్లోనూ వీసా విషయంలోనూ చాలా విధంగా సహాయపడిందని ఉన్నాము. అదేవిధంగా ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, హైందవ సహోదరులు కానీ కుల మతాల అతీతంగా మా ఇక్కడ మరియ తల్లి దగ్గరికి వచ్చి ఎంతోమంది ప్రార్థించుకొని ఆ తల్లి ద్వారా మేము మేలులు పొందామని చెప్పుకొని బాగా అభివృద్ధి పొందామని చెప్పుకుంటున్నారు. ఎంతోమంది వీసాలు వచ్చి విదేశాలకు వెళ్ళామని కూడా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం 30వ తారీఖు నాడు, మే నెల 30వ తారీఖు మరియ తల్లి పూజిత మాసంగా మే నెల మొత్తం జపమాల చెప్పించుకొని ఈ లాస్ట్లో ఈ పండుగ చేసుకుంటాము. ఆ లాస్ట్లో ఈ తల్లిని ఊరేగించుకుంటూ ఆమె నామాన్ని కనపరుచుకుంటూ దేవాదేవునికేను మరియ తల్లికి వందనాలు చెప్పుకుంటూ మేము ఈ తేరు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. ఈ తల్లి ద్వారా మేము చాలా అభివృద్ధి పొందామని, మేమే కాదు ఈ బందర్ రోడ్డు అంటే నేషనల్ హైవే జాతీయ రహదారిలో అటు ఇటు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తల్లి ద్వారా ఎన్నో మేలులు పొందామని చాలామంది చెప్పుకుంటారు. మా యొక్క మేరీమాత పుణ్యక్షేత్ర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క మే నెల అనగానే మాకు గుర్తొచ్చేది మరియ తల్లి పూజిత మాసం. గత 20 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ యొక్క మేరీమాత తేరు ప్రదక్షిణ కానీ, మేరీమాత పండుగ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈరోజు మేమంతా కూడా మేరీమాత యొక్క విశ్వాసులుగా ఆమె యొక్క దయలో ఎంతో కృపతో మేము వర్ధిల్లుతున్నాము. అది విశ్వాసంతో కూడినది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఆ యొక్క మేరీమాత పుణ్యక్షేత్రాన్ని అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 90స్లో ఓ వెలిగిన తారల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. అభిమానులు ఆయన్ను ఆంధ్ర జేమ్స్ బాండ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. మరికొందరేమో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటూ కొనియాడతారు. ఇంకొందరేమో సూపర్ స్టార్ అంటూ గర్వంగా పిలుచుకుంటారు. మరి కృష్ణ సూపర్ స్టార్గా ఎలా అయ్యారంటే సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా జీ న్యూస్ ప్రత్యేక కథనం. తెలుగు చిత్ర పరిశ్రమలో నట శేఖరుడు కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కృష్ణ హీరోగా నటించిన తొలి చిత్రం తేనె మనసులు, ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సోషల్ చిత్రం. అంతేకాదు తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116, తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు సినిమా స్కోప్ అల్లూరి సీతారామరాజు, తొలి తెలుగు 70mm సినిమా సింహాసనం, తొలి ORW రంగుల చిత్రం గూడుపుటాణి,
తొలి ఫ్యూజీ రంగుల చిత్రం బల్లె దొంగలు, తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం దొంగల దోపిడీ లాంటి వాటితో ప్రయోగాల హీరోగా, సాహసాల నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఈ సూపర్ స్టార్. మొదటిసారిగా గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు కృష్ణ. తెలుగులో తెరకెక్కిన తొలి జేమ్స్ బాండ్ తరహా మూవీ ఇదే. మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు 1970లో విడుదలైంది. మోసగాళ్లకు మోసగాడు సినిమాను ఇంగ్లీష్లోకి డబ్ చేసి 50 దేశాల్లో రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమా కూడా ఇదే. అంటే ఇప్పుడు మనం పాన్ వరల్డ్గా చెప్పుకుంటున్న సినిమాని 5 దశాబ్దాల క్రితమే సూపర్ స్టార్ కృష్ణ ఫస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం అనే కుగ్రామంలో మే 31, 1943లో ఘట్టమనేని రాఘవయ్య నాగరత్నమ్మకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. వీరిది వ్యవసాయ కుటుంబం. సినిమాపై ఇష్టంతో చదువు పూర్తయ్యాక కృష్ణ చెన్నై వెళ్లారు. దర్శకుడు మధుసూదన్ రావు తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ పదండి ముందుకు చిత్రంతో వెండి తెరకు పరిచయమయ్యారు. 1962లో రిలీజ్ అయి ఈ మూవీలో ఆయన చిన్న పాత్ర చేశారు. ఆ తర్వాత హీరోగా కృష్ణ చేసిన మొదటి చిత్రం తేనె మనసులు 1965లో రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత కృష్ణ కెరీర్ పెద్ద టర్న్ తీసుకుంది. తక్కువ సమయంలో నాడు అగ్ర హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన చేశారు కృష్ణ. 5 దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్లో కృష్ణ 350కి పైగా చిత్రాల్లో నటించారు. 4 తరాల హీరోయిన్స్తో కృష్ణ జతకట్టారు. విజయ నిర్మల, జయసుధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధా లాంటి స్టార్ హీరోయిన్స్తో కృష్ణ కెమిస్ట్రీ అద్భుతం. వీరితో పదుల సంఖ్యలో కృష్ణ చిత్రాలు చేశారు. అటు కొత్త తరం హీరోలు సత్తా చాటుతున్న కృష్ణ మేనియా కొనసాగింది. 60ల్లో మొదలైన ఆయన విజయయాత్ర 90ల వరకు కూడా సక్సెస్ఫుల్గా కొనసాగింది. హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేసిన కృష్ణ 2017లో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటు సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తన సత్తా చాటారు కృష్ణ. 1989లో ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 1991లో అదే నియోజకవర్గం నుండి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు కృష్ణ. ఇక తెలుగు సినిమాకు విశేష సేవలందించిన కృష్ణ 2022 నవంబర్ 15న స్వర్గస్థులయ్యారు. మహిళలకు అదిరే శుభవార్త. గత 4 రోజులుగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ దిగివచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములపై ఇవాళ 400 రూపాయల మేర తగ్గి 66,770 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 440 రూపాయలు తగ్గి 10 గ్రాముల రేటు 72,760 పలుకుతోంది. మరోవైపు వెండి రేటు సైతం భారీగా పడిపోయింది. ఇవాళ కిలో వెండి ధర ఏకంగా 1,200 రూపాయలు తగ్గి 98,900 స్థాయికి తగ్గింది. గ్లోబల్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు తగ్గుతుండటం ఊరట కల్పించే అంశంగా చెప్పొచ్చు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలపై కొందరు జ్యోతిష్యులు చెప్పే జోష్యం నమ్మి మోసపోవద్దని ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ అన్నారు. నిన్న ఆయన ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. జ్యోతిష్య శాస్త్రం చాలా గొప్పదని, దాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఎవరు పడితే వారు చెప్పే జ్యోతిష్యంతో బెట్టింగులకు పాల్పడి మోసపోవద్దని కోరారు. తెలంగాణ ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కొందరు చెప్పిన జోషం తప్పని తెలియదని గుర్తు చేశారు. ప్రజలు అశాస్త్రీయమైన వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్రాలో గెలుపు ఓటర్ల మీద రాజకీయ నాయకులపైన విశ్లేషణ చేస్తూ కొంతమంది జ్యోతిష్యులు జాతకాలు చెప్తున్నారు. అయితే ఈ జ్యోతిష శాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. మెడికల్ సైన్స్ రాంగ్ కాదు. మెడికల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తప్పు చేయొచ్చేమో కానీ సైన్స్ తప్పు కాదు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం తప్పు కాదు. జ్యోతిష్యం రీడ్ చేసే వ్యక్తి తప్పుగా రీడ్ చేసి జ్యోతిష ఫలితాలను బహిర్గతం చేయడం వల్ల, నాయకుల యొక్క జాతకాలను రీడ్ చేసి బహిర్గతం చేయడం వల్ల ఎంతోమంది ఆ జ్యోతిష్యాన్ని బేస్ చేసుకొని బెట్టింగ్లకు పాల్పడి ఆర్థికంగా చాలామంది నష్టపోతున్నారు. సో ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే జ్యోతిష్యులు క్రీడా ప్రముఖులు కానీ, తర్వాత సినీ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖుల విషయాలను వాళ్ళ యొక్క జాతకాలను రీడ్ చేసి వాళ్ళకి అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వారి యొక్క ప్రజల్ని జ్యోతిష శాస్త్రం పైన ఉన్న విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా చేయడం తప్పు. ఏ జ్యోతిష్యుడైనా సరే
తను ఒక వ్యక్తి జాతకాన్ని అంటే తనకు తెలియకుండా ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని రీడ్ చేసే హక్కు ఏ జ్యోతిష్యుడికి లేదు. ఒకవేళ రీడ్ చేసడానికి కూడా కొన్ని జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలి. ఆ రీడ్ చేసిన జాతకాన్ని బహిర్గతం చేసే హక్కు ఏ జ్యోతిష్యుడికి కూడా లేదు. ఆ విషయాన్ని నేను మీడియా ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి జ్యోతిష్యుల వల్ల చాలా ప్రమాదం ఉంది, మన దేశానికి సమాజానికి చాలా ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి జ్యోతిష్యుల యొక్క జాతక ఫలితాలను నమ్మి ఎవరైతే బెట్టింగ్లకు పాల్పడుతున్నారో వారందరూ అటువంటి బెట్టింగ్లో పాల్గొనొద్దని చెప్పడానికి నేను చెప్తున్నాను. అయితే కొన్ని ఉదాహరణలు చెప్పాల్సి వస్తుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులోనే ఓ మహిళకు వైద్యులు పురుడు పోశారు. భర్తతో కలిసి బస్సు ఎక్కిన తర్వాత మహిళకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె అదే బస్సులో హాస్పిటల్కు తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి చేరుకునేసరికి ఆమెను కిందకు దింపే పరిస్థితి లేకపోవడంతో వైద్యులు, నర్సులు బస్సులో ప్రసవం చేయాలని నిర్ణయించారు. వాహనంలో ఆమెకు ప్రసవం చేసి తర్వాత తల్లి బిడ్డను ఆసుపత్రిలోకి తీసుకువెళ్లారు. ఈ ఘటన కేరళలోని తొట్టిలపాలెం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే గర్భిణీ సెరీనా గురువారం తొట్టిలపాలెం నుంచి అంగమలకు వెళ్లే కేరళ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు ఎక్కారు. ఆ బస్సు పెరుమంగళం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకునేటప్పటికీ సెరీనాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను అదే బస్సులో త్రిశూర్లోని అమలా హాస్పిటల్కు తరలించారు. ఆ హాస్పిటల్కు చేరుకునేటప్పటికీ నొప్పులు అధికమై బస్సు నుంచి కిందకు దింపలేని పరిస్థితిలో ఉంది. దీంతో వైద్యులు, నర్సులు బస్సులో ఆమెను ప్రసవం చేశారు. సెరీనా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి బిడ్డలను ఆసుపత్రిలోకి తరలించారు. శిశువును ఎన్ఐసీయూలో, సెరీనాను సాధారణ వార్డులో అబ్జర్వేషన్లో ఉంచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సు కండక్టర్ అజయ్ను మాట్లాడుతూ గర్భిణికి సౌకర్యవంతమైన సీట్లో కూర్చున్న తర్వాతే బస్సు బయలుదేరింది. బస్సు అమలా హాస్పిటల్ ఏరియా దాటినప్పుడు తనకు నొప్పులు వస్తున్నట్టు చెప్పింది. ఫోన్లో ఈ విషయం తన భర్తకు తెలియజేయమని నన్ను కోరింది. కొన్ని సెకండ్లలో నొప్పులు తీవ్రమయ్యాయి. మొబైల్ను కూడా ఆపరేట్ చేయలేకపోయింది. వెంటనే బస్సును యూటర్న్ తీసుకుని సమీపంలోని అమలా హాస్పిటల్కి వెళ్లమని డ్రైవర్కు చెప్పాను. ఇతర ప్రయాణికులు కూడా సహకరించారు అని తెలియజేశారు. హాస్పిటల్ పరిసరాల్లోకి బస్సు చేరుకోగానే వైద్యులు, సిబ్బంది హుటాహుటిన బయటకు వచ్చారు. లోపలికి వెళ్లే మార్గంలో చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది. దానిపైకి బస్సు ఎక్కడంతో చిన్న కుదుపునకు లోనైంది. ఆ సమయంలో ఆమెకు ప్రసవమైనట్టు శిశువు ఏడుపు వినిపించింది. ఆమెకు దగ్గర ఉన్న మహిళల్లో ఒకరు ప్రసవం జరిగింది అని చెప్పారు. డ్రైవర్ ఏవి షిజిత్ అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటుపై మరోసారి స్పందించిన సీఎం జగన్. మరోసారి వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ ఈవో ధర్మారెడ్డి. నిన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేత దేవినేని ఉమా. క్రిమినల్ కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. వసతి గృహాలు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.